హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే మార్నింగ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా క్షణాల్లో అప్పటికప్పుడు పిండిని కలుపుకొని ఎంతో క్రిస్పీగా దోశలను వేసుకోవచ్చు. అలాగే ఆ కమ్మటి దోశలతో పాటు చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి? ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. అందులోకి కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అటుకులను వేసుకుంటున్నాను. దోశలు టేస్ట్గా రావడం కోసం కొద్దిగా పంచదారను వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ పెరుగును వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండిని ఎక్కువగా వేసాం కదా, అది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఆ విధంగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి నానబెట్టుకోవడం వల్ల దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా శనగపప్పును వేసుకుంటున్నాను. వాటిని కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర, 3 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక వాటిని కొంతసేపు చల్లారనిచ్చి ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ని వేసుకుని మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన చట్నీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడిగా దోశలను వేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు పిండి ఎంత పర్ఫెక్ట్గా నానిందో. ఇప్పుడు అందులో కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు అందులో వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కొంతసేపు నానబెట్టుకోవడం వల్ల అందులో వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి కదా, కొద్దిగా వేసుకుని దోశల కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. చూసారు కదా, ఆ విధంగా ఉండాలి మనం పిండి కలుపుకునే విధానం. ఇందాక నేను వేసుకున్న సాల్ట్ సరిపోలేదు, అందుకు నేను చూసుకుని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని దోశలకి ప్యాన్ రెడీ చేసేసుకుందాం. కొద్దిగా నాన్ స్టిక్ బాగా వేడయ్యాక అలా ఆనియన్తో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ మీద కొన్ని ఆనియన్స్ని చల్లుకుంటున్నాను. దాని మీద కొద్దిగా పిండిని వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి. పిండిని స్లోగా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ బాగా వస్తుంది. అలా దోశను వేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఎక్కువ ఆనియన్స్ పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ దోశ మీద కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ దోశ పైన కూడా వేసుకోండి. ఇప్పుడు దోశ అంచులను తీసుకుని స్లోగా తీసుకోవడమే. ఇంకా దోశ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దోశల్ని ఎంత ఈజీగా చేసుకున్నామో అలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఆ దోశలకి ఆ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.